హాయ్ గాయ్స్, అందరూ జై శ్రీరామ్. వెల్కమ్ టు లడాక్ సీజన్ డే 15. మనం అయితే ప్రధాన అందరం అనమాట నైట్ స్టే చేసినట్టు ఇదే. ఇప్పుడు ఇక్కడ నుంచి తుర్తుక్ విలేజ్ వెళ్తున్నాం. తుర్తుక్ టు రిటర్న్ లే. మామూలు అయితే రెడీ అయిపోయారు మొత్తం. వెళ్దామా? మన 220 మంది ఇప్పుడు వస్తలేదు. ఏమన్నా రెడీ ఇంకా ఎక్స్పల్స్ ఎక్కుతుండు అట్లా. ఇంకా రాలేదు కానీ జస్ట్ రింగ్స్ కాడికి వచ్చిండు. ఇప్పుడు నేనేం చేసిన ఇప్పుడు అది పోయింది, ఇది తెంగింది, ఇది తెంగింది. అవేమో మంచిగా చలో చలో చలో. రైట్ రైట్ రైట్, లెట్స్ గో గాయ్స్. నడు మార్నింగ్ 5:30కి వెళ్ళామని కూడా ఇప్పుడు ఎంత 7 అవుతుంది. ఒక టైం అయితే కంపల్సరీ. మనం తుర్తుక్ అయితే వచ్చేసాం. తుర్తుక్ నుంచి ఇండియా లాస్ట్ విలేజ్ అనమాట. ఆ విలేజ్ చూసుకొని రిటర్న్ అయిపోవాలి మనం. మళ్ళీ రిటర్న్ లా డిస్కేట్ న్యూబ్రావాలి చూసుకొని మళ్ళీ ఆడొక 10 minutes చూసుకొని అవుతా అయిపోతుంది అంతే. లేటు లేనని చెప్పి ప్యాంగాంగ్ ఇవన్నీ ఇంకెన్ని డేస్ పడుతుంది కానీ చూద్దాం ఇక్కడికైతే. మనం ఇప్పుడైతే తాంగ్ వెళ్తున్నాం అనమాట తుర్తుక్ నుంచి. అయితే లాస్ట్ విలేజ్ నేను తాంగ్ అది తుర్తుక్ అనుకున్నా కానీ బట్ కాదట, తాంగ్ అంట లాస్ట్ విలేజ్. మన పాకిస్తాన్ బార్డర్ అక్కడ. తాంగ్ నుంచి పాకిస్తాన్ హౌసెస్ కనిపిస్తాయంట. సో చూద్దాం ఎట్లుంటుందో. అక్కడ పాకిస్తాన్ బార్డర్ అయితే 2km 3km ఉంటుందంట. ఆల్మోస్ట్ లెవెల్ అవుతుంది. అక్కడ నుంచి మన హుందర్ నుంచి 83 km అనుకున్నాం. ఇక్కడికి తాంగ్ తుర్తుక్ అయితే 83 ఏముంది. మళ్ళీ అక్కడ తుర్తుక్ నుంచి మన తాంగ్ మళ్ళీ 10 ఉంది. మొత్తం 93 km. 93 km వచ్చి ఎన్ని అవర్స్ నడిచినట్టు బండి. 7, 10, 4 hours. 4 hours మధ్యలో 1 hour బ్రేక్ తీసుకున్నాం అనుకో, 3 hours నడుస్తుంది. వాళ్ళు చాలా అంటే చాలా లేట్ చేస్తారు. డేట్ 13 అంటే మనం ఇంకా వెళ్ళాల్సింది. అవన్నీ తిరిగి పోయేవారికి ఏ టైం అవుతుంది, ఇంటికి 8 అవుతుంది. ఇప్పటికే 14 days అయింది ఇంటి నుంచి బయటకు వచ్చి. ఇంకా మినిమం ఇంకా 15 days పడతా కూడా. మేబీ 30 days అయితే టోటల్ ట్రిప్ అయితే మేబీ అనుకుంటున్నట్లా. చూద్దాం ఎట్లా అయింది అట్లా అవుతుంది. తాంగ్ అయితే వెళ్ళి బార్డర్ చూసి మాట 10 minutes ఉంటాం అంతే. 10 minutes స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ లే. బార్డర్ రెస్టారెంటా? మనకి ఇక్కడ నుంచే పాకిస్తాన్ బార్డర్ కనిపిస్తుంది అనుకుంటా. సారీ, ఇక్కడ నుంచి. వెల్కమ్ టు ఇండో పాక్ బార్డర్ లాస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ఇండియా. మొత్తం మీద వచ్చేసాం. నిన్న ఫంక్షన్ అయిన బండి ఇదే, బుల్లెట్. ఇది అంతా మన ఇండియా అనమాట. ఇక్కడ సైడ్ మొత్తం. సో అక్కడ సైడ్ మాత్రం పాకిస్తాన్. ఏం లేదు, ఇంతే. ఇక్కడ జస్ట్ చూడాలి అంతే. గాయ్స్ అయితే మన ఇండియా ఇక్కడికి లాస్ట్ అంట. ఇక్కడ లాస్ట్ అంట మన ఇండియా. ఇక్కడ ముంగట అక్కడ గ్రీనరీ కనిపించే దగ్గర ఇక్కడ పాకిస్తాన్ అంట. అక్కడ జూమ్ అయితే ఎక్కువ ఫోన్ నుంచి అవుతుంది. వాళ్ళు ఇంకోటి పైన మంచు ఉన్నాయో పాకిస్తాన్ అంట, మంచు లేని కొండ ఇండియా అంట.
ఇది పాకిస్తాన్ ఇది. సో అక్కడ ముంగట ఇల్లు కనిపిస్తుంది అక్కడ చెట్లు ఆ చెట్లు అన్న లాస్ట్ లాస్ట్ ఇల్లు కనిపిస్తుంది అది పాకిస్తాన్. ఇంకోటి మన దగ్గర ఇంకో మధ్యలో కూడా కనిపిస్తుంది ఇల్లు ఇక్కడ మన ఇండియా లాస్ట్ ఉంది అక్కడ. అదే నా కంచాది మన అక్కడ ఒక ఇల్లు ఉంది అక్కడ లాస్ట్కి, అక్కడ లాస్ట్ ఉంటుంది ఇండియా. మళ్ళీ ఇంకోటి ఏమో బర్ఫ్ ఉంది సార్ మీద, ఆ బర్ఫ్ ఏమో పాకిస్తాన్ అంటే బర్ఫ్ లేదేమో ఇండియా అంట. ప్లస్ మళ్ళీ ఇక్కడ సైడ్ ఏమో ఇక్కడ పెట్టి చూసినా ఇంపై పెట్టిరా అనిపిస్తున్నా, అది మొత్తం ఇక్కడ ఇండియా మీదికి పాకిస్తాన్ అంట. అదే కదా అదే నా ఇక్కడ ఉంది ఇంపై అన్నీ, బట్ పాకిస్తాన్ అంట మీదికి ఆ కొండ అవతల. గాయస్ చూడండి మన ఇండియా మ్యాప్ మొత్తం ఇట్లా చూపిస్తుంది కదా. ఇప్పుడు దాన్ని జూమ్ చేయండి, చెయ్యి. మనం ఇక్కడ ఉన్నామన్నమాట, మనం ముంగటి నుంచే మనం ఇక్కడ ఉన్నాము. మస్తు లోపలికి వచ్చేసారు గాయస్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. అది ఇక్కడనే మన ముందే ఉన్నారు అన్నమాట. ఇక్కడనే పాకిస్తాన్, ఇది పాకిస్తాన్ బార్డర్ అన్నమాట. ఇగో అసలు క్యాచువల్లీ అయితే వాళ్ళ పైన బార్డర్ ఉంది కదా గాయస్, ఈ లైన్ ఉందా, అది అక్కడ వరకు మన ఇండియా ఉంటుండే. కానీ వాళ్ళు ఎల్ఓసి వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ చూపిస్తా చూపండి, ఈ బార్డర్ ఉందా. ఇప్పుడు మేము ఆల్రెడీ లాస్ట్ ఎల్ఓసి దగ్గరనే ఉన్నాము. ఎల్ఓసి దగ్గరనే ఉన్నాము. ఇగో ఇంత లోపలికి వచ్చేసారు గాయస్, అంటే మస్తు లోపలికి వచ్చారు గాయస్ పాకిస్తాన్ వాళ్ళు అయితే. అయితే మన ఇండియా మన మ్యాప్ లో ఉండాలి మొత్తం ఇండియా. సగం పైన సగం పాకిస్తాన్ ఉంది, రైట్ సైడ్ ఏమో చైనా, లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం పాకిస్తాన్. మొత్తం కబ్జా చేసాడు అన్నమాట మన ల్యాండ్ ని. చాలా ఘోరం ఇదైతే. మ్యాప్ నుండి అయితే ఇండియా మొత్తం అయితే లేదు. సో ఇక్కడైతే అయిపోయింది. బట్ ఫొటోస్ దిగురు, వీడియోస్ తీసుకురు. బట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ నుంచి లేలా చేసి మళ్ళీ ఇలా నెక్స్ట్ డే చూడాలి ఇక్కడ ప్యాంగాంగ్ లేకపోతే అని చెప్పేసి అట్లా చూద్దాం ఇక ఎటో. అందట్టు తాంగ్ అయితే రోడ్ మంచిగా ఉంది, బట్ లే నుంచి అందరికి రోడ్ మాత్రం ఎంత ఘోరంగా ఉందా అంటే బండ్లు మాత్రం చచ్చిపోయినాయి మన అయితే. రోడ్లు మొత్తం ఇంతకన్నా దరిద్రం ఉంటుంది రోడ్ అయితే, ఇంతకన్నా దరిద్రం. అన్న బుల్లెట్ పంక్చర్ అని కారణం కూడా ఆ రోడ్లోనే అనమాట. అది ఘోరంగా ఆఫ్ రోడింగ్ అదైతే. సరే ఈ బండ్లు కూడా బేవాడాలి ఆ రోడ్లో, అంత ఘోరం ఉన్నాయి. రోడ్ ఉన్నది మాట్లాడి స్లో స్పీడ్ అవుతున్నారు దీంట్లో. రోడ్ ఇట్లుంటే ఏం కాదనమాట. సో కానీ కార్దూంలో రోడ్ ఉన్నది ఇది, దాన్ని మాత్రం లైఫ్ లో మర్చిపోదాం మా రోడ్ అయితే. అంత ఘోరంగా ఉంది రోడ్ అయితే. కానీ మన బండి చాలా గ్రేట్, ఎందుకంటే ఒక స్పోర్ట్స్ వెహికల్ అయినా సరే మనది ఆఫ్ రోడింగ్ వెహికల్స్ సమానం వచ్చింది. మన బండి ఇంత దమ్ తినలే, బరాబర్ వచ్చేసింది మన అయితే. పంక్చర్ లేదు, ఏం లేదు. ఇంకా దానిలో ప్లస్ మన ఇంకా షాక్ బి ప్రాబ్లం ఉంది. బండి ఇంత ఘోరంగా ఎత్తేస్తున్నారు, అంత ఘోరంగా అయినా బయట వచ్చింది మన బండి ఇంత ప్రాబ్లం లేకుండా. RC300 అట్లుంటుంది మళ్ళా. కానీ మన ఇండియా మ్యాప్ ఒక తీరుంది, మన ఇండియా ఒక తీరుంది పైన అయితే. హైలైట్ ఇటు సగం చైనా వాడు, అటు సగం పాకిస్తాన్ వాడు. అంత మనం అనుకుంటాం ఇండియా మొత్తం మనదే, మ్యాప్ లో మొత్తం మనదే అనుకుంటాం. కానీ బట్ అంత లేదు. అటు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం బిస్కెట్కి వెళ్ళి అక్కడ ఒక 10 నిమిషాలు, మళ్ళీ 10 నిమిషాలు ఉండి సీదా నాన్ స్టాప్ కొట్టేసారు లేక్. ఇక చలో వెళ్దాం. ఇక అక్కడికి చాలా లేట్ అయిపోతుంది మన అయితే. మనకు ముంగడ కనిపించే బ్రిడ్జ్ మొత్తం చెక్కలతో ఉంటుంది, కింద మొత్తం దాని హైలైట్ సౌండ్ వస్తుంది, తద్దరు ఉంటుంది. ఇట్లాంటి బ్రిడ్జ్ ఇదో ఒకటి, ఇంకో 2 బ్రిడ్జ్లు ఉంటాయి మనకి. మెల్ల అయ్యో
హైలైట్ అనిపిస్తుంది సౌండ్ అయితే ఉంటుంది. ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది ఇట్లా సేమ్ ఇలానే ఉంటుంది. ఇంకా లడక్ కి 195 లా మనకి ఇలాంటి రోడ్ వచ్చేసి 25 km ఉంది అంతే. 175 km మొత్తం ఆఫ్ రోడ్. 175 km అసలు ఆఫ్ రోడ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే చూపిస్తారు. అది కూడా రోడ్ మరీ దారుణంగా ఉంటుంది అయితే, అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది రోడ్ అయితే. ఇంకో బ్రిడ్జ్ వస్తాను ఇప్పుడు, అదే ఇంకో బ్రిడ్జ్. మనం సో ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలి అన్నమాట, అటు సైడ్ వెళ్ళాలి, ఆ రూట్కి వెళ్ళాలి అటు సైడ్. మన బండ్లు అయితే 3 వెళ్ళిపోతాయి ముంగట బ్రిడ్జ్ పైన. వన్ వెహికల్ వన్ టైం. ఈ బ్రిడ్జ్ పైన ఆ బ్రిడ్జ్ కొంచెం పెద్దగా ఉంది. వచ్చేసాం. మా దగ్గర 2 చెక్కలు స్పీకినాయి అనుకో, అలానే ఉంటాం ఇక. ఈ రోడ్ యూనిక్ మంచిగా అనిపిస్తుంది. బండి మొత్తం అప్ అండ్ డౌన్ ఉంది. బండి మొత్తం ఇటు పోతుంది ఇట్లా. అయ్యో మొత్తం మన బండి డస్ట్ అయిపోయింది మొత్తం. మన బండి ఢిల్లీ వెళ్ళినాక అక్కడ అక్కడ అసలు వాష్ అయిపోయారు బండి. ఇట్లా మొత్తం లడాక్ రోడ్ లో మొత్తం ఎంత మంచిగా ఉన్న బండి గబ్బుగా అయిపోతుంది మొత్తం, ఫుల్ దుమ్ము. మనమైతే అందరికైతే వచ్చేసాం. ఇక్కడ హోటల్లో 220 ఉంది అనమాట. 220 తీసుకొని వెళ్ళాలి. ఇంకా రాలేదు, ఇంక ఎన్నుకున్నారు మన వాళ్ళు. రానికి ఎంత టైం పడుతుందో తెలియదు. మనకంటే నాకు వేసి 1-2 గేమ్ ఎన్నుకుండొచ్చు అనుకుంటా మనకంటే. వాళ్ళు వచ్చేవరకు అయితే మనం ఇక్కడ ఆగుదాం. ఈ 2 బస్ అయితే వచ్చామన్నమాట. ఇంకా మన స్టూడెంట్ తీసుకురానికి ఎక్స్పల్స్ హిమాలయన్ వెళ్ళింది అనమాట. మన ముంగడ మన డిస్క్ దగ్గరగా తెలిపాం వాళ్ళు. అక్కడ డిస్క్ దగ్గర రావుతే వాళ్ళు వచ్చేస్తారు. ఇక డిస్క్ దగ్గర రాయి అక్కడ స్టాచ్యూ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. అయితే 6-5:30 వరకు వెళ్ళిపోవాలి. ఏ టైం అయితే తెలియదు. ఇప్పటికైతే 1:40 అవుతుంది, బట్ ఏ టైం అయితే తెలియదు. చూద్దాం ఏ టైం అయితే. మ్యాక్సిమం తొందర వెళ్ళడానికే చూడాలి, లేదంటే నైట్లో ఇబ్బంది అయిపోతుంది. మొత్తం ఆఫ్ రోడే ఉంది. ఆఫ్ రోడ్ చూపిస్తాను మీకు ఎట్టు ఉంది. ఎంత గల్లీదండి అంత గల్లీదు రోడ్ అయితే మీకు చూపిస్తా. ఆఫ్ రోడ్ ముంగడ బిస్కెట్కి అయితే వచ్చేసాం మనమైతే. ఇప్పుడు పైన స్టాచ్యూ చూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక ఇప్పటికే టైం 3 అవుతుంది, లేట్ అయిపోతుంటే. ఇంకా మన 220 మీరు ఇంకా రాలేదు. వాళ్ళు 220 వచ్చింది కానీ క్యాండిడేట్స్ రాలేరు. క్యాండిడేట్స్ ఇంకా ఇక్కడ మన టికెట్ కూడా మనం తీసుకోవాలన్నా ఇక్కడ ఆప్తుర్ అయితే ఎంట్రీ టికెట్ per person 40 rupees. Oh, nice. फोन पे है? ऊपर मोनेस्ट्री में पैदल जाना पड़ेगा. इधर से थोड़ा अंदर देखिए. पर पर्सन 40 रुपए. फोन पे है? फोन पे नहीं. 5 हो गए ना. कितना भाई? मेरा नहीं लेना. हाँ नहीं जाएगा उतना. 60 में जाएगा. 5 200 रुपये दीजिएगा. 200 ये भी नहीं जाएगा भाई. क्या ही लेना. नहीं जाएंगे. बहुत तो यही वेट करेंगे. పైన కన్నా రావా? బండి నడుచుకునే బండి ఇందాక పోతుంది. जाना तुम लोग जाना. हो गया. हाँ कितना कार्ड हो? 4 कार्ड तो 2 कार्ड 5 का 5 का 5 बराबर. चलो जी आप चलो. మనోడు రాడంట. నడవడానికి బాగా అవుతున్నాడు వానికి. మొత్తం బండి ఇంత దూరంలో చందుగురు అయ్యా కూడా ఉంది అంతా నా ఖర్చు పెట్టుకొని.
ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. ఇక్కడైతే అంతే ఏముందంటే జస్ట్ స్టాచ్యూ ఉంది, జస్ట్ చూసి ఫొటోస్ వెళ్ళాలి. ఇక్కడ వ్యూ మాత్రం మంచిగా ఉంది, పైన నుంచి వ్యూ సిటీ కింద మంచిగా అనిపిస్తుంది మొత్తం వ్యూ మాత్రం పైన నుంచి. డైరెక్ట్ లే కొట్టేసారు వల్ల లే రూట్ మాత్రం హైలైట్ ఉంది. మీకు ఆ రూట్ చూపిస్తా. ఆ రూట్ దగ్గరికి పోయినాక మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా ఇప్పుడు. సో ఎందుకంటే కెమెరాలో ఛార్జింగ్ లేదు. ఆ రోడ్ కూడా ఒక 3-4 సెకండ్స్ చూపించేసి ఆపేసా. డైరెక్ట్ లే ఇక డైరెక్ట్ ఇందాక చెప్పా. రోడ్ మొత్తం 120 km మొత్తం వెళ్ళి ఉంటావు. 120 km మొత్తం ఇదే రోడ్. ఇక ఇంతకన్నా దారుణంగా ఉంది కానీ మంచిగా మాత్రం అస్సలు లేదు. మొత్తం ఇదే రూట్. ఇంకా దారుణం, ఇంకా ఇంకా పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి ముంగడ. నేను సో ఇక్కడనే రికార్డ్ చేసిన, ఎందుకంటే మన గోప్రో ఎక్కడ ఆపే తెలియమాట. అట్లా అని చెప్పేసి ఇక్కడనే చూపించేస్తున్నా. సేమ్ ఇట్లనే ఉంటాం మొత్తం ఇంతే ఇక రోడ్. ఇక్కడ నుంచి 120 km మొత్తం ఇదే రోడ్లో నడపాలన్నమాట బండిని. ఇక్కడ నుంచి కార్గంలాకి పై వరకు పాస్ కాకపోతే మీదికి మనం ఇలా ఏరి అక్కడ మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు టైం అయితే 3-4 అవుతుంది. 3 అవుతుంది. మనం ఇక్కడ నుంచి కార్గంలో 70 km ఉంది. 70 km 1.5 hours లో కొడతామా? కష్టం, ఎందుకంటే రోడ్ ఇట్లా ఉంది కాబట్టి. చూద్దాం, మేబీ ట్రై చేస్తాం మ్యాక్సిమం అయితే. బండి అయితే ఇట్లనే కొట్టాల్సి వస్తుంది మొత్తం. వెళ్దాం ఇక మళ్ళీ లేలా ఆన్ చేస్తా కెమెరా. ఇప్పుడే లే రీచ్ అయ్యామన్నమాట. అన్న ఎట్లుందా నా ఫీల్? ఫైనల్లీ రీచ్ లే. మొత్తం మీటర్ ఎట్లా కూర్చున్నాం ఇక్కడ జీవితంలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక రైట్ మళ్ళీ ఈ రోజుకి లాస్ట్ వీడియో.